పులివెందుల్లో తమన్నా సింహాద్రి వైఎస్ జగన్ మీద పోటీ చేయబోతుంది. అవును. నిజంగా చూస్తే ఒకంత ఆశ్చర్యం, ఒకంత కొంచెం లైట్‌గా భయం కూడా కలిగింది. ఎందుకు? ఎందుకంటే చూస్తే అక్కడ చూస్తే సొంత బాబాయ్ అంటున్నారు, చెల్లెలు అంటున్నారు. అమ్మ చెల్లెల్ని బయటికి పంపించారు. సోషల్ మీడియాలో చూస్తే ఇది జరుగుతుంది. తమన్నా సింహాద్రి వెళ్తే ఏంటి పరిస్థితి? చంపేస్తారండి. తిరిగొస్తదంటారా? అంటే మీడియా వాళ్ళే చెప్తున్నారు. అంటే ఐ మీన్ చూసారా? మీడియా దృష్టిలోనే జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయం ఉందో, వైసీపీ పార్టీ అంటే ఎంత భయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. యాక్చువల్గా ఒకటి మీడియాకి జగన్మోహన్ రెడ్డి అంటే ఏం భయం లేదండి. యాక్చువల్గా ప్రజల్లో ఉన్న భయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ప్రజల్లోంచి అలా భయపడేదాన్ని అయితే నేను ఈ రకంగా పొలిటికల్ గా ముందుకు వచ్చేది. అసలు బాంబు ఎప్పుడైనా చూసారా? ఎవరిది? బాంబా అది చేతులతో చేసిన బాంబు అయితే నేను దేవుడు చేసిన బాంబు. అవునా? దేవుడు విజయవాడ దుర్గమ్మ పుట్టించిన బిడ్డని నేను. ఓకే, విజయవాడ దుర్గమ్మ పుట్టించిన బిడ్డ తమన్నా సింహాద్రి గారు. మనిషి అన్నవాడు ఎప్పటికైనా చావక తప్పదు. జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా సరే, ఎంత లీడర్ అయినా, ఎంత డబ్బున్నాడైనా, ఎవడైనా ఎప్పటికైనా చావక తప్పదు. చావు అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ బతికి ఉన్న 4 రోజులు సమాజంలో ఏం చేశాం? ఓకే, ఎందుకంటే నా దైవం వంగవీటి మోహన్ రంగా గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదాన్ని. నేను ఇంటికి భయపడితే ఇంకో నేను ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయేదాన్ని కదా. ఓకే, అంటే వై పులివెందుల? నేను ఒకటే చెప్తున్నాను. అంటే మీరు అంతకుముందు 2019 ఎలక్షన్స్లో లోకేష్ మీద పోటీ చేశారు. లోకేష్ గారు అటువైపు ఉన్నారు. మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా పులివెందులు వెళ్తున్నాను అంటున్నారు. ఎందుకు మీకు అంత ధైర్యం ఏంటండి? అసలు నాకు అర్థం కాదు. ఎందుకు నా లెగ్ మీద నాకు కాన్ఫిడెంట్ ఎక్కువ అండి. నాది గోల్డెన్ లెగ్. నేను ఎవరైతే ఓడిపోవాలి, ఈ మనిషి ఓడిపోవాలని ఎక్కడ కాళ్ళు పెడతానో ఆ మనిషి ఓడిపోతారు. లాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ. సో ఇప్పుడు కూడా పులివెందులు కూడా కంపల్సరీ తమ్మన్న అడుగు పెడుతుందిరా అన్నట్టుంటది. 2019లో లోకేష్ ఓడిపోయాడు, లెగ్ పెడితే ఇప్పుడు వెళ్ళిపోతే పులివెందులో తమ్మన్న అడుగు పెడితే నెక్స్ట్ అదే జరుగుతుంది. మనకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నది కాదు. ఓకే, మనం ఎవరిని టార్గెట్ చేస్తాం, వాడు ఓడిపోయాడా లేదా అనేది. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ మీకు చెప్తున్నాను. మీకున్న ధైర్యానికి ముందు హ్యాట్సప్ చెప్తున్నాను. జనసేన నుంచి కానీ టీడీపీ ఇప్పుడు రెండు కలిపి వెళ్ళబోతున్నాయి. అంటే 2019 ఎలక్షన్ చూసుకుంటే అదొక టైప్. బట్ ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో జనసేన టీడీపీ కలిపి వెళ్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు టీడీపీ ఎలా ఉండబోతుంది రిజల్ట్ అని మీరు? ఇప్పుడు నాకు బాగుంటుంది, సక్సెస్ అది ఇక డిక్లేర్ అయిపోతుంది ఇక. అవునా? టీడీపీ గవర్నమెంట్ నెక్స్ట్. ఓకే, పాపం పండబోతుంది అనమాట. ఓకే, పాపం అదే ఎవరు ఉంటారు మన దీపావళికి కాలుస్తాం కదా, నరకాసురుడు. నరకాసురు ప్రభుత్వం నశించే టైం వచ్చేసి, నరకాసుర ప్రభుత్వం నశించే టైం వచ్చింది. ఓకే, ఏమండి అంతకుముందు నార్మల్గా మీరు ఆడియో లీక్ చేసినప్పుడు శ్రీరెడ్డి మీకు ప్రత్యర్థి, ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, రాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మళ్ళీ రెడీ అవుతుందేమో. మళ్ళీ శ్రీరెడ్డి రెడీ. ఎవరి మీదకి? కమాన్ బేబీ రావాలి కదా. పిలుస్తున్నారా? వస్తే మంచిది. ఓకే, రాకపోయినా మంచిది, వస్తే మంచిది. ఓకే, దేనికైనా రెడీగా ఉంటారు. ఓకే, 2024 ఎలక్షన్స్లో నిజంగా 2019 తర్వాత మీరు నార్మల్గా ఈ పాలిటిక్స్ వైపు మీరు చూస్తూనే ఉన్నారు. కొన్ని సంఘటనలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళు, రీసెంట్గా వరుసగా మూడు సభలు చూసుకున్నా కానీ భార్య పిల్లలు కార్లు మార్చినట్టు మారుస్తాడు, పిల్లల్ని ఇట్లా చేస్తాడు, మనకి ఇట్లా మాట్లాడుకున్నప్పుడు ఎక్కడో ఉండి తమన్నా సింహాద్రి వెంటనే ఉంటుంది. అప్పుడు ఏమనిపించింది? వెంటనే కంపల్సరీ అంటాను. ఎందుకైనాను ఏంటంటే ఏందో ఎక్కడో డిసప్పాయింట్, జనసేన డిసప్పాయింట్ చేయటం వల్ల అన్ని రకాలుగా మూసుకొని కూర్చోవాల్సి. ఓకే, అంటే శ్రీరెడ్డి అనగానే తన సామాజిక వర్గం తనకి సపోర్ట్ చేస్తుంది. సామాజిక వర్గం శ్రీరెడ్డికి రెడ్డి సామాజిక వర్గం సపోర్ట్ చేస్తూ చక్కగా కూర్చోబెట్టి సపోర్ట్ తీసుకుంటుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేను పవన్ మెగా ఫ్యామిలీకి ఒక పూజకి రాలేండి. నన్ను ఇంతవరకు ఒక్కరు
పిలిచిందే లేదు, పలకరించిందే లేదండి. అదే కదా, ఎక్కడో మా సామాజిక వర్గానికి పేరు ఉందండి, యూనిటీ ఉండదు. యూనిటీ ఉండుంటే ఇప్పుడు అసలు మా సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వాన్ని శాసిస్తే ఆ ప్రభుత్వం కంపల్సరీ వచ్చేయాలి. మా కాపు సామాజిక వర్గం పర్సంటేజ్ ఎక్కువ. మహా వాళ్ళు కాసేపు ఇటు అంటారు, కాసేపు అటు అంటారు, కొంతమంది అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. ఏంటో యూనిటీ అనేది లేకపోవటం వల్ల, ఆ యూనిటీ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించుకోలేకపోతున్నారు వీళ్ళు. ఆ యూనిటీ అంటే పవన్ కళ్యాణ్ గారికి గెలవటం ఎంత మాట అండి, 2 చోట్ల ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అదే కదా, యూనిటీ లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికే గెలిపించుకోలేని కాపు సామాజిక వర్గం నాకెక్కడ సపోర్ట్ చేస్తుందని నేను ఆలోచించాలి. అందుకనే కదా కింద పైన మూసుకుని కూర్చుంటున్నాను. అంటే మారరు వీళ్ళు, మారాల. ఎందుకంటే నా కాపు సామాజిక వర్గానికి నేను ఒకటండి, మందు, విందు, పొద్దు కంపల్సరీ. యూత్ మనం సమాజంలో మనం ఏం చేస్తున్నాము, మనం మంచిగా ఏదైనా సాధిస్తున్నామా, మనం చక్కగా చదువుకుని మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ఉండదు. ముందుండాలా, చుక్కుండాలా, మొక్కుండాలా, రాత్రి అయ్యేసరికి పెళ్ళుండాలా, పక్కలో పెళ్ళుండాలా. ఈ మెంటాలిటీలోనే మా కాపు సామాజిక వర్గం యూత్ ఉండబట్టే మా కాపు సామాజిక వర్గం డెవలప్ లేకుండా అయిపోయింది. చుక్క ముక్క అన్నీ ఉండాలి. ఇవే ఇక రోజు రెగ్యులర్ వీళ్ళకి ఇదే. ఒక బిర్యానీ తిన్నామా, ఒక బీర్ వేసామా, దేంతో దాంట్లో పండామా. ఓకేనండి, ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తులాగా ఉంది. చాలామంది ముందుకు వస్తున్నారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గవర్నమెంట్లో జరిగే అన్యాయాలు కూడా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అందరూ ప్రశ్నిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ 3 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు, తమన్నా సింహాద్రి ప్లానింగ్ ఏంటి? కంపల్సరీ అండి. నేను యాక్చువల్లీ లాస్ట్ 2-3 మంత్స్ ఏపీలో తిరుగుతున్నా, రాజమండ్రి, భీమవరం, ఇవన్నీ. నాకు చూసినప్పుడు, ఆ రోడ్లు చూసినప్పుడు, అరే మనం బీహార్లో ఉన్నామా, ఎక్కడున్నాంరా. నాకు నిజంగా ఇప్పుడు నేను హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్తో కలుస్తున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ దాన్ని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో మేము తోపులు, మేము రాజకీయ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఒక్కసారి హైదరాబాద్ వచ్చి చూడండి. హైదరాబాద్, తెలంగాణ ఎంత డెవలప్మెంట్ ఉందో, సిగ్గేస్తుంది మీకు చూస్తే. ఏం చేశారండి ఎవరైనా సరే? ఏమి చేయలే. స్టేట్ అంతా అసలు ఇది ఇంకా మన ఆంధ్రప్రదేశ్ని ఒకవేళ ఇప్పుడున్న తెలంగాణలో చూసుకోవాలంటే నాకు తెలిసి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తేనే, అది కూడా చంద్రబాబు గారు వచ్చి ఒక 20 years 25 years మళ్ళీ మనం ఏమైనా డెవలప్మెంట్ చూడగలం. అంతేగాని వీళ్ళు ఇప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేస్తే మాత్రం అమ్మో అసలే నేనైతే ఆంధ్ర ఏమైపోద్దో కూడా చెప్పలేని పరిస్థితి. శ్రీరెడ్డి ఇష్యూలో శ్రీరెడ్డి మొత్తం అలా చేయడానికి మెయిన్ కారణం రామ్ గోపాల్ వర్మ. అసలు ఫస్ట్ నుంచి కీ ఇచ్చవచ్చు, ప్లాన్ ఇచ్చవచ్చు, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి అనే ఒక అమ్మాయిని వాడుకొని ఇదంతా చేశారు అని ఆయనే డైరెక్ట్గా వచ్చి చెప్పిన మాట వాస్తవం. ఎందుకు నేను అప్పుడు వాయిస్ రికార్డ్ బయట పెట్టినప్పుడు కూడా శ్రీరెడ్డి అదే చెప్తుంది కదా, నన్ను తిట్టించింది రామ్ గోపాల్ వర్మ అని. అవును తిట్టించింది రామ్. అప్పుడే తెలుసు కదా, తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా కూడా అండి. ఇప్పుడు వ్యూహం సినిమా వచ్చు, అంతకుముందు పవర్ స్టార్ అని ఒక సినిమా చేశారు. వ్యూహం సినిమా చేసి ఏ విధంగా టీడీపీ ఆర్ జనసేన వాటి మీద అటాక్ చేయలే ప్రయత్నం అనుకోవచ్చు. ఎప్పుడైతే ఆ టైంలో శ్రీరెడ్డిని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి తిట్టించిన వ్యక్తి ఈరోజు తిన్నగా ఉంటాడని ఎలా అనుకుంటాం మనం? తన రామ్ గోపాల్ వర్మ అనే ఒక తుగ్లక్ గాడి టార్గెటే మెగా ఫ్యామిలీ. ఎందుకంటే ఆయనకి అంత కోపం ఎందుకు? మెగా ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్తాడు మీలాగే ఆయన కూడా. నేను పవన్ కళ్యాణ్ అభిమాని, నా హీరో అని చెప్తారు ఆయన. మరి ఈ వెనక్కి తింటం ఎందుకు? చెప్పేవాడు వెనకాల అది పెంట తినడం ఎందుకండి? అదేం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎక్కడో కొడతారని చెప్పేసి మళ్ళీ అది చెప్తాడు, మళ్ళీ చేయాల్సిందంతా చేస్తాడు. మొత్తం పోయింది సార్, అంతకుముందు జరిగింది మొత్తం మీ వాయిస్ రికార్డులో ఉంది. మొత్తం అంతా స్క్రీన్ ప్లే, కథా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు లాగా, కథా స్క్రీన్ ప్లే, దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ, అంతేనా? అంతే కదా, మొత్తం తనే కదా.
దాని గురించి ఎవరైతే స్పందించాలో వాళ్ళే స్పందించలేదండి. అలాంటప్పుడు ఇంకా మేము పిల్లకాకులు అంటే ఎవరు స్పందించాలంటారు మీరు? కంపల్సరీ మెగా ఫ్యామిలీ. మెగా పవన్ కళ్యాణ్ దాని మీద చాలా బుద్ధిమంది చేశాడు, దాని మీద చాలా ఫైట్ చేశాడు. ఫిల్మ్ ఛాంబర్లోకి వచ్చి ఆ రోజు జరిగిన దాంట్లో కూడా రామ్ గోపాల్ వర్మ అనే తొగ్లక్ గాన్ని బ్యాన్ చేసేయాల ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. మీడియా అనేది సపోర్ట్ అనేది లేకపోతే రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ముందుకు వచ్చి అలా మాట్లాడుతున్నాడు. మీరు అది బ్యాన్ చేసేయాలి, ఇండస్ట్రీ నుంచి తను తోసేయాల. అవి చేయాలి కదా, చేస్తేనే అలాంటి వాళ్ళు నోరు మూసుకుంటారు. మీరు పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతూనే ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ మాట్లాడుతున్నందుకు ఈరోజు వైసీపీ సపోర్ట్ ఫిలిమ్స్కి సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మన రోజా గారు వెళ్ళిపోయి రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ని చూడలేదు అంటున్నారు. మరి ఊర్మిళని గుడ్డలన్నీ ఊడదీసి సముద్రం ముందు నుంచోబెట్టి గుడ్డలను ఊడదీసి డైరెక్షన్ చేసే డైరెక్టర్ తను. ఆ టైంలో నేను చిన్నప్పుడు, మనందరం చిన్నప్పుడే ఒక హీరోని అండర్వేర్ మీద చూపించిన ఒక గొప్ప డైరెక్టర్ ఆయన. రోజా గారికి అంత బాగా నచ్చారంటే మరి అది ఏం నచ్చటం ఏమి లేదు. వాళ్ళు ఏంటంటే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే వాళ్ళందరూ వైసీపీకి నచ్చుతారు అంతే.